మామే ఏంటి? వెళ్ళొస్తా. ఇప్పుడు ఇంట్లో పాల ప్యాకెట్ ఉందా? ఎందుకు? జీడిపప్పు, సేమియా, కిస్మిస్ ఇవన్నీ ఉన్నాయా? ఒకవేళ లేకపోతే తెచ్చిపెట్టు. ఎందుకో? అంటే ఇప్పుడు సాయంత్రం ఉద్యోగం వచ్చిందని వస్తాను కదా, నా నోరు తీపి చేయాలి కదా మమ్మీ. మమ్మీ బాయ్. వీటికేం తక్కువ లేదు. ఏంటయ్యా ఇవి? అమ్మ తినమ్మ, అమ్మ వేరే పేపర్లు పెట్టిందేంటి? ఏదో ఒకసారి ఇవ్వండి. ఏంటంటారేంటి సార్ సర్టిఫికేట్స్? ఇక్కడ దేనికి ఓపెనింగ్స్ జరుగుతున్నాయో తెలుసా? జనరల్ ఫిజిషియన్. దాని క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? నా క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? బీఫార్మసీ సార్. అంటే కొన్ని సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, మీరు ఉద్యోగం ఇచ్చారనుకోండి, ఇలా క్లియర్ చేసేస్తాను. ఎలా కనిపిస్తున్నాను రా నేను నీకు? కొంచెం ఏజ్డ్లా కనిపిస్తున్నారండి. రే సీను సార్. రే, అప్లికెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళ మినిమం క్వాలిఫికేషన్ ఏంటో చూసుకోవా? ఇక్కడ నేను చూసుకోవాలా? వాళ్ళు చెప్పారు సార్, మీరే నాకు కొంచెం క్లోజ్ అని చెప్పాను. రే, నేను నీ క్లోజ్ ఏంట్రా? నేను చూడటమే ఫస్ట్ టైం. అలా అంటారేంటి? నాకు 2 సార్లు జ్వరం వచ్చినప్పుడు మీ దగ్గరికే కదా వచ్చాను. అప్పుడు ఎంత బాగా మాట్లాడారు. రే, నువ్వు ఫస్ట్ బయట ఉన్నాడు. అక్కడ చేస్తారా ఇంటర్వ్యూ? గెట్ అవుట్. పెద్ద మనిషి చేసుకుని ఉద్యోగం ఇవ్వండి సార్. గెట్ అవుట్. కోపడకండి. రే సీను, గెట్ ఇన్. నెక్స్ట్ రౌండ్ పంపిస్తున్నావురా? 10th పాస్ అయినా ఉన్నా. ఎందుకురా నువ్వు కూర్చో, నేను చేస్తా ఇంటర్వ్యూ. ఆడి క్వాలిఫికేషన్ ఏంటో చూసుకొని పంపి, అర్థమైందా? వెళ్ళు.